బైబిల్లో స్త్రీలు ఎప్పుడూ వెనుకబడిపోలేదు. ప్రవక్తలుగా, తల్లులుగా, రక్షకులుగా, విశ్వాసవంతులుగా దేవుని యోచనలో వారు కీలకమైన పాత్రలు పోషించారు. అయితే, బైబిల్లో సుమారు 170కి పైగా స్త్రీలు వారి పేర్లతో ప్రస్తావించబడ్డారు. వారిలో మొదటివారు హవ్వ. దేవుడైన యెహోవా చేత సృష్టింపబడిన తొలి స్త్రీ హవ్వ. సృష్టి ప్రారంభంలో, దేవుడైన యెహోవా భూమిమీద ఏదెను తోటను నిర్మించి దానిని కాయుటకు ఆదామును నిర్మించి, అతనికి తోడుగా ఉండుటకు, ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీని ఆదామునొద్దకు తెచ్చాడు. ఆమె ఈ హవ్వ. ఈమె ఆదాము భార్య. ఆమె ఏదెను తోటలో, సర్వసౌందర్యంతో, నిర్మలతతో నిలిచిన ప్రతిరూపం. ఆమె ద్వారానే, మానవజాతి పుట్టుక యాత్ర ప్రారంభమైంది. ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము 2:21-22. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా, తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, ఆమెను ఆదాము నొద్దకు తీసుకొనివచ్చెను. ఆదికాండము 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.